ఈ వీడియో వచ్చి మన తెలుగోడు ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల అయితే టికెట్ టు ఫినాలి ఫస్ట్ టికెట్ అయితే కొట్టడం జరిగింది అన్నమాట. మామూలుగా కాదు, రచ్చ రచ్చగా ఆడాడు. ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ చేశాడు. ఎంతో మంది వచ్చి అమ్మాయిలు పిచ్ అన్నారు, ఆ పిచ్ అన్నారు. తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి తను ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా, ఏ సేఫ్ గేమ్స్ పెట్టుకోకుండా తను ఓన్ గేమ్ తో ఆడుకుంటూ వచ్చి మన టీమోన్ పవన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. నేనే కొడతాను ఖచ్చితంగా అని. కాకపోతే అవన్నీ తిరగ తిప్పి తిరగ రాసి కళ్యాణ్ పడాల అయితే ఫస్ట్ టికెట్ అయితే కొట్టడం జరిగింది. గూస్ బంప్స్ అనమాట. మామూలుగా కాదు. ఒక ఆర్మీ మ్యాన్ కొట్టడం అనేది, ఒక తెలుగుడు కొట్టడం అనేది చాలా మనకు కూడా కొంచెం ప్రౌడ్ గానే ఉంది. ఎవరన్నా కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. కళ్యాణ్ అయితే ఖచ్చితంగా కప్పు కొట్టాలి. ఎందుకు ఇంతలా అని అంటున్నానంటే, ఫస్ట్ ప్లేస్ లో అండ్ తనూజ ఉంటుంది, అండ్ సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ ఉంటున్నాడు. ఏదైతే ఒక వాళ్ళిద్దరికి 5,000 ఓట్స్ డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 8 వీక్స్ నుంచి అలాగే ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళ నాన్నగారు వచ్చి, అరే మనకి కప్పు ముఖ్యం కాదురా, జనాల అంటే మనసులు గెలుచుకోవడం ఇంపార్టెంట్, నువ్వు అసలు ఎవరిని మోసం చేయొద్దు, జెన్యున్ గా ఆడు, ఎంతవరకు వస్తే అంతవరకు, నాకు కప్పేం అవసరం లేదు, కప్పు కోసం అయితే నువ్వు ఫోకస్ చేసి ఆడ, మాకు మంచి అనేది ఎప్పటికైనా సరే కప్పు ముఖ్యం కాదు, మంచి అనేది ఉంటుంది అని ఏమైతే ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయాడో, ఆ 5,000 ఓట్స్ తనూజాకి కళ్యాణ్కి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ 5,000 ఓట్స్ ఆ డిఫరెన్స్ అయితే వాళ్ళ నాన్న ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. తరువాత ఒక ఇష్యూ అయితే జరగడం జరిగింది. టీమోన్ పవన్ కి కళ్యాణ్ కి ఇష్యూ జరిగితే చాలా మంది చెప్పారనమాట, ఎందుకు అంత అవసరమా అసలు, కళ్యాణ్ అంత అంటే మరీ అంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా, ఒకసారి నామినేషన్ చేశాడు దానిపైన. ఇమ్మోనియల్ కి డిమోన్ పవన్ కి జరుగుతున్న ఇష్యూలో కళ్యాణ్ అంత ఓవర్ యాక్షన్ చేయడం మాకు నచ్చలేదని చెప్పారు. కానీ ఆ నాగార్జున సార్ అయితే మెచ్చుకోవడం జరిగింది. అక్కడ చేసిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే అది కెప్టెన్సీ టాస్క్. క్లియర్ కట్ గా అక్కడ డిమోన్ పవన్ రీతుకి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. రీతు ఇప్పటి వరకు కెప్టెన్ కాలేదు కాబట్టి రీతునే కెప్టెన్ చేయాలని వాళ్ళు ఒక పక్కా ప్లాన్ తో తను కావాలనే డిమోన్ పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ పంపించి, తర్వాత ఇమానియల్ పంపించి, తర్వాత అసలు డిమోన్ పవన్ వెళ్ళిపోవడం కావాలని ఒక పక్కా ప్లాన్ తో అయితే రీతుని చేయడం జరిగింది. అది కళ్యాణ్ ఉన్నది ఉన్నట్టు నామినేషన్స్ అప్పుడైతే చెప్పాడు. అది ఎవరికి నచ్చలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసరికి నచ్చలేదు. రీతు రావడం జరిగింది. తరువాత ఇది ఎక్కడికో బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతుంది. రీతు రావడం, మన కళ్యాణ్ పైకి పైకి వెళ్ళడం, ఆ రీతు పైకి అని ఇలా జరిగింది. తరువాత ఈ టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇక్కడ కూడా నెగటివిటీ స్ప్రెడ్ అయిందనమాట. అంటే చాలా ఏదో కన్నింగ్ ఆడుతున్నాడు. అంటే సుమన్ అనే అంటే మంచోళ్ళని ఎంచుకోవచ్చు కదా, సుమన్ అనే ఎంచుకొని అసలు సుమన్‌తో ఏంది ఆడేది, అసలు అది ఏమన్నా అన్నట్టు. అంటే మనోడు అప్పుడు కెప్టెన్ అయినప్పుడు సెల్యూట్ కొట్టాడనమాట. సెల్యూట్ కొట్టింది కూడా కళ్యాణ్ పడాల రిపోర్టింగ్స్ అని ఒక సెల్యూట్ అయితే కొట్టడం జరిగింది. అది కూడా చాలా మంది మన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో చూసిన, యూట్యూబ్ లో చూసిన చాలా మంది నెగెటివ్ గా పోర్ట్రేట్ చేశారండి. ఎందుకంటే మనకి తనూజ పిఆర్ ఎవరైతే ఉన్నారో, తనూజ ఏం చేసినా ఆ కిచెన్ లో దగ్గినా తుమ్మినా కూడా దాన్ని అయితే హల్చల్ చేస్తున్నారు. మామూలు హల్చల్ చేయట్లేదు. అబ్బా తనూజ దగ్గిందిరా, తనూజ తుమ్మిదిరా అని అసలు ఇన్స్టా రీల్స్ అంత లావం చేస్తున్నారు. ఒక ఆర్మీ పర్సన్ సెల్యూట్ కొట్టకూడదు, ఆర్మీ పర్సన్ అని చెప్పుకోకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. నేను యాక్టర్ ని, ఇన్ని సీరియల్స్ చేశాను, ఇన్ని మూవీస్ చేశాను అని చెప్పుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. ఒక డాక్టర్ వచ్చి, మన దివ్య వీళ్ళందరూ డాక్టర్ వచ్చి, నేను డాక్టర్‌ని, ఇంతమందికి నేను వైద్యం చేశానని చెప్పుకోవచ్చు. అలాంటిది దేశానికి సేవ చేసి ఎంతో కష్టపడి ఒక మారుమూల గ్రామం నుంచి ఎంతో కష్టపడి ఆర్మీకెళ్ళి అక్కడ ఒక 6 మంత్స్ దేశానికి సేవ చేసి, ఏదో ఇది కాదురా లైఫ్, నాకు ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్‌లో కూడా నేను ప్రూవ్ చేసుకోవాలని ఏదో అగ్ని పరీక్ష షో పెడితే అక్కడికెళ్ళి అక్కడ కష్టాలు పడి అక్కడ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ షోకొచ్చి 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తను బిగ్ బాస్ హౌస్‌కి వచ్చేటప్పుడు 100 మెంబర్స్ ఫాలోవర్స్ వాళ్ళ ఫ్రెండ్సే ఉండడం జరిగింది. అక్కడి నుంచి ప్రెజెంట్ 3,00,000 దాదాపు 3,00,000 మంది ఫాలోవర్స్ తను ఫాలో అవుతున్నారంటే మామూలు విషయం కాదనమాట. జనాల్ని మనం తన గేమ్‌తో తను ఆడే గేము అంటే ఎలాంటి బాండింగ్స్, సేఫ్ గేమ్స్ పెట్టుకోకుండా మన ఇంటి పక్కన ఒక అబ్బాయి, మన నేచురల్ స్టార్ నాని గారు అంటాం కదా మనము. అలాంటి బిరుదైతే తీసుకొని తను స్టెప్ బై స్టెప్ ఎంతో మంది బాండింగ్స్ పెట్టుకొని, సేఫ్ గేమ్స్ పెట్టుకొని దాని పరంగా సేవ్ అవుతూ చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు హౌస్‌లో. అది మీకు తెలుసు. పర్ణయ్ గారు అండ్ ఇమ్మోనియల్ అయితే సంజన గారితో అండ్ తనూజ గారు బాండింగ్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాండింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇయన్నీ నేను పెట్టుకోను.
ఉన్నా పోయినా వాళ్ళ నాన్నగారు చెప్పిన వర్డ్స్ అంతకు ముందు నుంచే కళ్యాణ్ అయితే పాటిస్తూ వస్తున్నాడని అయితే మరి క్లియర్ కట్ గా అర్థమైందనమాట. ఆ ఫ్లోలోనే ఆడుతున్నాడు. అసలు బీభత్సమైన ఆట అనమాట. చాలా నచ్చింది. అంతకుముందు మనం అనుకునే వాళ్ళం సీజన్ అయినంతా ఏదో బాండింగ్స్ తోనే నడుస్తుంది. వేస్ట్ సీజన్ రా, ఒక్కరు కూడా మంచిగా ఆడట్లేదు. అసలు ఏంటి అసలు బిగ్ బాస్ షో అంటేనే జెన్యూనిటీ షో కదా, జెన్యూన్ గా ఆడాలి కదా, ఏంటి అసలు ఇది అనుకున్నా కానీ కళ్యాణ్ అయితే ఒక ఫస్ట్ 2 వీక్స్ లో అమ్మాయిల ఓదార్పు యాత్ర చేసినా కానీ అది నాగార్జున సార్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. నువ్వు అమ్మాయిల ఓదార్పు యాత్ర చేస్తున్నావు, ఇది మానేయాలి ఫస్ట్ అని చెప్పిన తర్వాత అది మానేసి దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి కెప్టెన్ అయ్యి, ఒక కెప్టెన్ ఎలా అయితే రూల్ చేస్తాడో కెప్టెన్ పద్ధతి ఏంది అంటే ప్రతి ఒక్కరిని హౌస్ లో ఉండే వాళ్ళని ఈక్వల్ గా చూడాలి. ఏమన్నా తప్పు వచ్చినా దాన్ని సాల్వ్ చేయాలి. ఎవరన్నా ఫీల్ అవుతున్నప్పుడు ఈ వాళ్ళని లోన్లీగా ఉన్న వాళ్ళని కొంచెం బూస్టప్ ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ చేశాడు కాబట్టి నాగార్జున సార్ కూడా ది బెస్ట్ కెప్టెన్ అనే ఒక బిరుదు కూడా కళ్యాణ్‌కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ వీడియో ఏదో కళ్యాణ్‌ని లేపుదమనో, హైలైట్ చేద్దామనో ఇప్పటికి కూడా కొంతమంది అంటారనమాట. కొంచెం మంచిగా మాట్లాడితే ఏమి లేపుతున్నార్రా కళ్యాణ్ అని. ఇప్పటి వరకు మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చెప్పిందంతా రిపీట్ చేసుకుంటూ రండి. ఏదైతే హౌస్‌లో కళ్యాణ్ చేశాడో, ఏదైతే ఇప్పటి వరకు ఎలా ఆడాడో, వాళ్ళ నాన్నగారు వచ్చి ఏం మాటలైతే చెప్పారో, వాటి గురించే నేను చెప్పడం జరిగింది. ఏదో నేను కొత్తగా దాన్ని సృష్టించి అది, ఇది అని ఏమీ చెప్పలేదు. ఎపిసోడ్‌లో ఏం జరిగిందో, లైవ్‌లో ఏం జరిగిందో దాని గురించే ఇప్పుడు నేను చెప్పాననమాట. అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే మొత్తం ఆ పాయింట్స్ అన్నీ తీసుకొనొచ్చి చెప్పడం జరిగింది. నెగెటివ్ పాయింట్స్ ఏం లేవా అంత మంచోడా అంటే నెగెటివ్ పాయింట్స్ కూడా ఒకటుంది. ఏంటంటే ఫస్ట్ 2 వీక్స్ చెప్పాను కదా, ఫస్ట్ 2 వీక్స్ అమ్మాయిల ఓదార్పు యాత్ర చేసేవాడు. తర్వాత తన తప్పు తను తెలుసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. అది మెయిన్ పాయింట్ అక్కడ. తను తప్పు తెలుసుకున్నాడు. తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మంచిగా ఆడాడు. తర్వాత ఏదన్నా ఇప్పటికీ ఒక తప్పేమన్నా ఉందా అంటే తనూజ తిట్టినా, ఏం చేసినా కానీ తనూజకే సపోర్ట్ చేయడము, తనూజ తప్పు చేసినా కానీ అంటే ఎక్కువగా మాట్లాడటం లేదు దాని గురించి. మళ్ళీ తనూజకే సపోర్ట్ చేస్తున్నాడు. ఈ ఇదైతే ప్రెజెంట్ ఇప్పటికి కూడా తప్పులాగే ఉందన్నమాట. ఎవరైనా సరే నీ ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ ఇది. తప్పు చేస్తే మాత్రం తప్పని చెప్పాలి. అది ప్రతి ఒక్కరి దగ్గర తప్పని చెప్తున్నాడు బానే ఉంది. కానీ ఒక తనూజ విషయానికొచ్చేసరికి అక్కడ చెప్పలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. మరి అది ఎందుకో తెలియట్లేదు. ఏమో మరి అలా ఎందుకు చేస్తున్నాడో ఏమో తెలియదు గానీ ఇప్పటికి కూడా అది ఉంది. అది కూడా మానుకొని ఇప్పుడు టికెట్ టు ఫినాలే కొట్టడం అయితే జరిగింది. అండ్ మనోడు ఇంక టాప్ 5 కాదు. టాప్ 5 ఏముందండి అసలు కప్ తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి ప్రెజెంట్. ఇంకా ఇలాగే గేమ్ గాని కొనసాగించుకుంటూ పోయి తనూజ కూడా ఏమైనా తప్పు చేస్తే మాట్లాడితే తనూజ కూడా ఓటింగ్ బాగా పడుతుంది కాబట్టి బాగుంటది. ఇవి ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు గానీ బయట వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది బయట. మా ఫ్యాను, మేము, మా కళ్యాణ్, మా తనూజ అని కొట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళైతే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు హౌస్‌లో. అలా ఉండకూడదు. ఇంక అప్పుడు లాస్ట్ 2 వీక్స్ ఉంది కాబట్టి ఏమన్నా బాండింగ్స్ ఏమన్నా ఉంటే బయట పెట్టుకోవచ్చు. ఇది హౌస్ కాబట్టి కొంచెం అయన్నీ పక్కకి తీసేసి అంటే ఏదో ఇంక కావాలని ఏదో గొడవ సృష్టించుకోవాలని కాదు. తనుజ కొన్ని తప్పులు చేస్తున్నా కాబట్టి మనోడు అలా సపోర్ట్ చేసుకుంటూ అయినా కూడా అరవకుండా అంటే మన తనుజనే కదా! నేను లైక్ చేస్తున్న అమ్మాయే కదా! అని అలా ఎళ్ళిపోవడం జరిగింది. తనూజ కోసం 2 వీక్స్ నేను నామినేట్ అవుతా అని చెప్పాడు. అప్పుడు తనూజ ఎప్పుడో కళ్ళు తిరిగి పడిపోతే, తనూజ కోసం ఏడవడం జరిగింది. బీభత్సంగా ఏడ్చి వాళ్ళిద్దరి మళ్ళీ ఒక బెడ్ కాడ కూర్చొని అసలు ఎందుకు ఏడ్చావు? నా కోసమేనా నువ్వు ఏడ్చిందని తనూజ అనడం. ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. సారీ. దీని పరంగా చూస్తున్నట్లయితే మనోడు క్లియర్ కట్‌గా తనూజనైతే లైక్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. మీరు ఇప్పటికైనా సరే మీరు అసలు తనూజ, కళ్యాణ్‌ది ఫ్రెండ్‌షిప్ అనుకుంటున్నారా? లవ్ అనుకుంటున్నారా? దీని గురించైతే కామెంట్ చేయండి మామ. ఎవ్వరు ఏదో చూసి ఏమన్నా కామెంట్ చేస్తే ముత్యాలు రాలిపోతాయేమోనని కామెంట్ చేయరు, పాడు చేయరు. చేయండి. ఏమైంది ఇప్పుడు లవ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? లేకపోతే జస్ట్ ఫ్రెండ్సా? దానిమీద ఏదో ఒకటి అంటే నాకు క్వెషన్ మార్క్ ఉంది. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. అసలు వాళ్ళు ఒకసారేమో తిట్టుకుంటారు, ఒకసారేమో ఏదో ప్రేమ ఉన్నట్టు ఉంటారు. అసలు ఏదో రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్కలాగా ఉంటున్నారనమాట. అసలు అర్థం కావట్లే. వీళ్ళు లవ్వా? ఫ్రెండ్‌షిప్పా? లేకపోతే జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నారా? ఏంట్రా బాబు వీళ్ళ రిలేషన్‌షిప్ ఏదో మళ్ళీ ఇంకో సీరియల్ యాక్టర్ ముద్దమందారం హీరో ఆయన ఆయన వచ్చేసేసి ఇది నా పిల్లరా అంటాడు. అసలు ఏం జరుగుతుందిరా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆ బాండింగ్ విషయంలో మాత్రం ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట ప్రతి ఒక్కరికి. సరే అదైతే పక్కన పెట్టేస్తే దాని గురించి అయితే కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో నాకు కూడా ఒక క్లారిటీ అయితే లేదు మామ ప్రెజెంట్ అయితే. ఇంకా దీని గురించి చూస్తే ప్రెజెంట్ ఆ కళ్యాణ్ ఆట ఎంత నెగటివిటీ బయట ఎంతోమంది నెగటివిటీ స్ప్రెడ్ చేసినా, ఏం చేసినా కానీ కళ్యాణ్ బాగా ఆడుతున్నాడండి. ఒక తెలుగు షోలో ఒక తెలుగోడు కప్పు కొడితేనే బాగుంటుందనిపిస్తుంది.
మీరు ఏమనుకున్నా ఆ కన్నడకి ఇచ్చి పంపించడం కంటే కప్పుని మన తెలుగోడు కప్పు కొడితేనే ఆ కప్పుకు ఒక అర్థం ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. మీకెంతమందికి అనిపిస్తుందో ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్‌కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో లైక్ రూపంలో తెలియచేయండి మామ. ఎందుకంటే రీచ్ ఎక్కువ మందికి వెళ్తుంది ఈ వీడియో. అదనమాట. అండ్ ఇంతవరకు మనల్ని వీడియో చూస్తున్నందుకు అండ్ మన వీడియోస్ చాలా 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 రాబోతున్నాయి. నాకేమన్నా కొంచెం మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, మీరేమన్నా చేసేది ఏమన్నా ఉందంటే ఆ లైకు, ఆ సబ్స్క్రైబు అంతే అనమాట. నేనైతే ప్రతిరోజు వీడియోస్ చేస్తానే ఉంటాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాననమాట. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.